హైదరాబాద్ వనస్థలిపురంలో అప్పుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాహెబ్ నగర్ వాసి శ్రీకాంత్ నలుగురు వ్యక్తుల వద్ద తీసుకున్న 2 లక్షల అప్పు కారణంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. శ్రీకాంత్కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న అప్పు ఇచ్చిన వ్యక్తులు అతన్ని తీవ్రంగా వేధించడం ప్రారంభించారు. పెళ్లెలా చేసుకుంటావు, నీ ఇంటికి తాళం వేస్తామంటూ బెదిరించారని సెల్ఫీ వీడియోలో బాధితుడు వాపోయాడు. శ్రీకాంత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అందువలన వాళ్ళని లొంగ తీసుకొని నా మీదకి భయభ్రాంతులకు గురి చేసి నీ ఇంటికి తాళం వేస్తాం, నీ పెళ్లి కాకుండా వేస్తాం, నేను చంపేస్తాం, నాకు వేముల వీరేశం తెలుసు, కోమటిరెడ్డి వెంకట తెలుసు, వీళ్ళందరూ తెలుసు నాకు. దీనికి కారణం పిడుగు సత్యనారాయణ, సుబ్బారావు, అప్పం శేఖర్, ఐతగోని శేఖర్, వీళ్ళు నలుగురు దీనికి కారణం.